మంగు మచ్చలతో బాధపడుతున్నారా? మంగు మచ్చలు వచ్చి నలుగురితో వెళ్ళటానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అని అంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో మీ సందేహాలకి, అపోహలకి అన్నిటికీ జవాబు చెప్తుందని ఆశిస్తున్నాను. ఎన్నో లక్షలాది మంది మంగు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనే దాని గురించి కూడా ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మంగు మచ్చలు అనేటివి వస్తూ ఉంటాయండి. అర్లీ మెలాస్మాస్ అని కూడా వస్తూ ఉంటాయి. మంగు మచ్చలు అనేది వచ్చిన దానికి చర్మానికి మనకి ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉంటాయి అని అంటే మనకి నల్ల మచ్చలుగా మారుతూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా తెలుసుకుందామండి. మంగు మచ్చలు అనే దానికి మనకి కారణాలు అనేటివి ఖచ్చితంగా తెలియదండి. కానీ ఆడవాళ్ళకి 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి, అలానే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉన్న టైంలో కానీ, లేక మెనోపాజ్ లో 5 సంవత్సరాలు అటు ఇటు కానివ్వండి, 45 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు ఆ టైంలో కానీ నెమ్మదిగా మొదలవచ్చు. ఎక్సెప్షన్స్ లా కొంతమందికి 40 వయసులో ఉన్న వాళ్ళకి, అలానే 65-70 ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. మగవాళ్ళకి ఈ విధంగా మనకి ఎటువంటివి లేకుండా 16 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఎప్పుడైనా కానీ రావచ్చు అనమాట. సో మంగు మచ్చలు అనేటివి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ వస్తుందండి. కాకపోతే మగవాళ్ళకి ఏంటనంటే చాలా అరుదుగా వస్తుంది, కానీ చాలా మొండిగా ఉంటుంది. వాళ్ళకి డర్మల్ మెలాస్మాస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఈ డర్మల్ మెలాస్మా, ఎపిడర్మల్ మెలాస్మా ఏంటి డాక్టర్ గారు అసలుకి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. చర్మంలో బేసికలీ పైన పొరని ఎపిడర్మిస్ అంటారండి, కింద పొరలని డర్మిస్ అని అంటారు. పైన పొర, కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి కదండి, చర్మ కణాలకి నలుపునివ్వటానికని. ఈ నలుపు కణాలు మనకి ఇచ్చేది ఒక విధంగా మనకి కిందికి జారిపడి పెండ్యులస్ మెల్నోసైట్ అని అవుతూ ఉంటుంది అనమాట. ఈ పెండ్యులస్ మెల్నోసైట్ అవటం తోటి చర్మంలో నల్ల ముద్దలు అనేటివి ఎక్కువగా మారుతూ ఉంటుంది. ఈ నల్ల ముద్దలు అనేది ఎక్కువగా మారినప్పుడే దాని మంగు మచ్చలుగా మారుతూ ఉంటుంది అనమాట. సో పైన పొరలో ఉంటే దాని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు, కింద పొరలో ఉంటే దాని డర్మల్ మెలాస్మా అని అంటారు. పైన పొర కింద పొర కాంబినేషన్ లో ఉన్నదాన్ని మిక్స్డ్ మెలాస్మా అని అంటారు అనమాట. సో ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనేది కామన్ గా ఉంటుందండి, మగవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మిక్స్డ్ మెలాస్మాస్ ఉన్న వాటికి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. మరి ఏ విధంగా ఉంటాయి సార్, అన్ని నల్ల మచ్చలు అన్ని మంగు మచ్చలు అని అంటే కాదండి. మంగు మచ్చలు అనేటివి 4 వెరైటీలుగా ఉంటాయి. ఒకటి క్రేనియోఫేషియల్ వెరైటీ అంటారండి, ఒకటి మ్యాలర్ వెరైటీ అని అంటారు, ఒకరు మ్యాండిబులర్ వెరైటీ అని అంటారు, ఇంకొకటి వచ్చేసి సెంట్రోఫేషియల్ ప్యాటర్న్స్ అని అంటారనమాట. అయితే ఇక్కడ మనకి సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అని అంటే మనకి కేవలం ఈ భాగం నుంచి నుదుట పైన, అంటే మనకి ఈ భాగంలో ముక్కు పైన, అలానే పెదవి పైన, ఇక్కడ చిన్ పైన మాత్రమే వస్తుందండి. అలానే మనకి మ్యాలర్ ప్యాటర్న్ అని అంటే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ముక్కు పైన కూడా వస్తూ ఉంటుంది. క్రేనియోఫేషియల్ ప్యాటర్న్ అని అంటారు. క్రేనియోఫేషియల్ ప్యాటర్న్ అని అంటే మనకి ఈ లెవెల్ నుంచి ఇక్కడ వరకు కూడా బాగా వస్తూ ఉంటుంది పిగ్మెంటేషన్స్. సో ఈ పిగ్మెంటేషన్స్ వచ్చిన దానికి మనకి మంగు మచ్చలు అనేటివి బాగా ప్రామినెంట్ గా ఉంటుంది. ఈ భాగంలో వచ్చిన దానికి మ్యాండిబులార్ ప్యాటర్న్ అని అంటారనమాట. మ్యాండిబులార్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చెవి ముందు భాగం నుంచి పెదవి దగ్గర దాకా కూడా ఇక్కడ పెద్దగా వెడల్పుగా వస్తూ ఉంటాయి. ఇవి మంచి షార్ప్ ఎడ్జెస్ తోటి బాగా నలుపు కనిపిస్తూ ఉంటుందండి. తెల్లగున్న వాళ్ళకి ఇంకా నలుపు బాగా వచ్చేసి బాగా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది మంగు మచ్చలు. ఈ విధంగా ఉన్న వాళ్ళకి మనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రేనియోఫేషియల్ వెరైటీస్ అనేటివి చాలా మొండిగా ఉంటాయి, ఎందుకంటే నుదుట పైన ఉంటుంది కాబట్టి. కొంతమందికి చెవుల పైన భాగంలో, ఇక్కడ ముందు భాగంలో, చెవుల పైన భాగంలో కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయండి. సో ఇక్కడ కూడా వస్తాయండి, దీని ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అని అంటారు. ఈ విధంగా ఈ ఏరియాలో కానీ, ఈ విధంగా ఈ ఏరియాలో కానీ మనకి మంగు మచ్చలు కూడా కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇన్ని రకాల మంగు మచ్చలు ఉన్నాయండి. సార్ అన్నీ ఒక్కటే కదా, నల్ల మచ్చలే కదా, దాన్ని తగ్గించవచ్చు కదా అని అంటే అలా కాదండి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. సో మంగు మచ్చల్ని తగ్గించడానికని ఏ విధంగా చేయొచ్చు మనము అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దీనికి ఒక విధమైన టాబ్లెట్స్ తీసుకోవాలండి. టాబ్లెట్స్ తో పాటు మనకి లేజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని స్పెషల్ పీల్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయండి. ఇవి చేయటం తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. చర్మంలో మనకి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే లోపల ఉన్న నల్ల కణాలు ఏవైతే నలుపుని ప్రొడక్షన్ చేస్తుందో కొద్దిగా కంట్రోల్లోకి తీసుకురావడానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేజర్ అనేది మనకి ఏం చేస్తుందనంటే చర్మంలో ఉన్న మంగు మచ్చల్ని కరగదీస్తుంది అనమాట.
అది కరగదీసినప్పుడు ఈ టాబ్లెట్స్ అనేటివి ఆ కరిగిపోయిన మెలనిన్ని తీసేస్తూ ఉంటుంది. ఆ ఫాల్టీ మెలనిన్ని అది తీసేస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా చేయటంతో మంగు మచ్చలు అనేటివి చాలా మంచిగా తగ్గుతూ ఉంటుందండి. రిజల్ట్స్ అనేటివి కూడా చాలా మంచిగా వస్తాయండి. వచ్చిన దాన్ని లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటుందండి. సింపుల్గా ఉంటాయి. 5 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. లేజర్స్ పెయిన్లెస్గా ఉంటాయండి. చక్కగా ఇలా టక్ 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 మని చేసేస్తారండి. ఒక లైట్ అలా వస్తూ ఉంటుంది. మీకు ఎటువంటి నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ, ప్రిక్కింగ్ సెన్సేషన్స్ కానీ ఏవి ఉండవు అనమాట. సింపుల్గా అలా చేసేసి టక్ 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 మని చేసేసినాక మీరు మీ ప్రయాణం చేయొచ్చండి. మీరు ఎండకి వెళ్ళినా కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. మీరు చర్మానికి ఎండకి ఎక్స్పోజర్ అయినా కానీ ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు అనమాట. ఈ విధంగా మనం లేజర్స్ నెలకు ఒకసారి 6 నుంచి 8 సార్లు చేయాల్సిన అవసరం ఉంటుందండి. మంగు మచ్చలు ఎంత మొండి నలుపు ఎక్కువ ఉంటుందో కొన్ని ఎక్కువ సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మెయింటెనెన్స్ అంటే 3 నెలలకు ఒకసారి మనం ఒక లేజర్ చేయించుకోవటం కానీ, లేక మనం 6 నెలలకు ఒకసారి లేజర్ చేయించుకోవటం కానీ, మందులతో పాటు మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలా మొండిగా ఉన్న వాళ్ళకి కూడా క్విక్గా థెరపీస్ కావాలని, 2 నెలల్లో మనకి మంచి రిజల్ట్స్ కావాలని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఏమైనా పెళ్లి కానీ, లేకపోతే ఎటువంటైనా పెళ్లి చూపులు ఉండటంతో కానీ మనకి అలాంటి తొందర ఉన్నప్పుడు మనకి స్పెషల్గా పీల్స్ ఒకటి ఉంటాయండి. ఆ స్పెషల్ పీల్ పెట్టినప్పుడు మీకు మొత్తం పొట్టంతా ఇలా విపరీతంగా లేచేసి చర్మంలో ఉన్న నలుపునంతా తీసేసి డెడ్ లేయర్స్ అన్ని తీసేసి ఫ్రెష్గా ఒక స్కిన్ని తీసుకొస్తూ ఉంటుందండి. అలా తీసుకొచ్చిన దానికి మనకి చర్మానికి మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. చర్మంలో మనకి ఆ నలుపు అనేది మంచిగా తగ్గినప్పుడు మనకి మంచి ఫ్రెష్ స్కిన్ వచ్చినప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. దానికి కూడా మనం లాంగ్ టైమ్గా మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ ఆ స్పెషల్ పీల్ని మనం ఒక సంవత్సరంన్నర వరకు కంటిన్యూస్గా యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇదండి విషయం. చర్మానికి మనకి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు వివరించానండి. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని చర్మానికి మనము మంచి రిజల్ట్స్ తెచ్చుకొని మనము లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ చేసుకోవటానికి కానీ మార్గం నేను చూపిస్తానండి. మీరు ఎప్పుడైనా మా దగ్గరకు వస్తే మీ స్కిన్ని అనలైజ్ చేసి చర్మంలో ఎక్కడుంది పిగ్మెంటేషన్ అనేది చూపించి దాంతో పాటు మనకి ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయనే దాని గురించి కూడా డిస్కస్ చేయొచ్చండి. మీరు మీ సందేహాలు అపోహలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ తెలిసిన వారికైనా కానీ మీకు మంగు మచ్చలు వచ్చి వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారని అంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మంచిగా అవేర్నెస్ని మీరు క్రియేట్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకి మంచి ఇన్ఫర్మేషన్ తోటి వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.